ఫ్రెండ్స్, ఈ ఏడాది దసరాకు మాత్రం భారీ స్థాయిలో పోటీ అయితే ఉండబోతోంది. ఈ పోటీలో నెగ్గేదెవరో తగ్గేదెవరో ఏమాత్రం అర్థం కావడం లేదు. ఈ విషయం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలుగు రాష్ట్రాలలో రెండు పెద్ద పండుగలున్నాయి. అందులో ఒకటి సంక్రాంతి అయితే మరొకటి దసరా. ఈ ఫెస్టివల్స్కు రిలీజ్ అయిన సినిమాలు కాస్త అటు ఇటుగా ఉన్నా కానీ కలెక్షన్లు అయితే కొల్లగొడతాయి. అదే సినిమాలు బాగున్నాయంటే ఇక చెప్పాల్సిన పనే లేదు, రికార్డు స్థాయిలో కలెక్షన్ల మోతం మోగాల్సిందే. అందుకే ఈ రెండు పండుగలను క్యాచ్ చేసుకోవడానికి సినిమాల నిర్మాతలైతే పోటీ పడుతుంటారు. ఈ ఏడాది దసరాకు మన టాలీవుడ్ నుండి దాదాపు 3 సినిమాలు రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ముందుగా డేట్ను లాక్ చేసుకున్న మూవీ అఖండ తాండవం. ఈ సినిమాను ప్రారంభించినప్పుడే సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో 4వసారి వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలైతే భారీగానే ఉన్నాయి. అందులోనూ అఖండకు సీక్వెల్. దీంతో ఫ్యాన్స్ మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు అయితే పక్కా. వీలైనప్పుడల్లా మా సినిమాను అనుకున్న సమయానికే రిలీజ్ చేస్తామని ప్రకటిస్తున్నారు చిత్ర బృందం. దీంతో ఈ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కావడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. ఇక అదే తేదీకి రాబోతున్న మరో మూవీ ఏంది అంటే ఓజీ. పవన్ హీరోగా సుజిత్ డైరెక్షన్లో రాబోతోంది ఈ మూవీ. ఈ మూవీపై కూడా పవన్ ఫ్యాన్స్లో మాత్రం భారీ అంచనాలే ఉన్నాయి. ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టడం పక్కా అంటున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి తన షూటింగ్ను పూర్తి చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. దీంతో సెప్టెంబర్ 25నే మేము కూడా రావడం పక్కా అంటున్నారు చిత్ర బృందం. ఇక ఇదే డేటుకు కానీ లేకపోతే ఈ డేటుకు 2 రోజులు ముందు కానీ వెనక కానీ రావాలని చూస్తున్న మూవీ విశ్వంబర. మెగాస్టార్ హీరోగా వశిష్ఠ డైరెక్షన్లో భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు ఈ మూవీని. ఎప్పుడో సంక్రాంతికి రావాల్సిన మూవీ ఈ దసరాకు రిలీజ్ కావాలని చూస్తోంది. ఈ సినిమా విడుదల తేదీని అఫీషియల్గా ప్రకటించలేదు కానీ వచ్చే దసరాకే రిలీజ్ చేయాలని చూస్తున్నారట చిత్ర బృందం. మన టాలీవుడ్ చిత్రాలతో పాటు ఇతర భాషా చిత్రాలు కూడా దసరాకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో థియేటర్ల సమస్య భారీ స్థాయిలో ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఈ పోటీ వల్ల బాలయ్య గారి కంటే మెగా ఫ్యామిలీకే ఎక్కువ నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న టికెట్ రేట్లతో ఏ ఫ్యామిలీ కూడా 2-3 సినిమాలకు వెళ్ళే అవకాశాలైతే లేవు. దీంతో ఎన్ని సినిమాలు థియేటర్లలో ఆడుతున్నా కానీ కేవలం ఒక్క సినిమాకే వెళ్ళాలని కోరుకుంటారు. అందులోనూ ఏ సినిమా బాగుందంటే దానికే వెళ్ళిపోతారు. ఇక మిగిలిన సినిమాలను పట్టించుకునే సమయ సందర్భాలు ఉండవు. ఇక ఒకే ఫ్యామిలీ హీరోలు పోటీ పడ్డారంటే వారి ఫ్యాన్స్ కూడా ఏ సినిమాకు వెళ్ళాలో తెలియక ఇబ్బంది పడతారు. 2 సినిమాలకు ఒకదాని తర్వాత ఒకటి వెళ్దామనుకుంటే టైం ప్రాబ్లం కానీ మనీ ప్రాబ్లం కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో మెగా హీరోలకు కలెక్షన్లు బాగా పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఎలాగో బాలయ్య సినిమాకే ముందుగా వెళ్ళిపోతారు. ఇక ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చిందంటే చాలు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అదే దారే. చూడాలి మరి ఈ దసరాకు నెగ్గే సినిమాలు ఏవో తగ్గే సినిమాలు ఏవో.